ఇయాల స్కూళ్ళల్లో చూడాలబ్బా చిన్నపిల్లలు మస్తు తయారైనరు. తీర్ గెటప్లల్లో వచ్చిండ్రు. ఎందుకో ఎరికే కదా చిల్డ్రన్స్ డే. ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి. ఆ సారుకు పిల్లలంటే మస్తు పాయిరం, అందుకే చాచా అని పిలుస్తాం. దేశమంతా బాలల దినోత్సవం మా సంబురం అనిపించింది. కానీ చూడాల్సింది ఇగో గిది. పరేషాన్ అయ్యారు పిల్లల అసెంబ్లీ. మరి మీద స్పీకర్ మేడము, ఇట్రోకు సీఎం, అట్రోకు ప్రతిపక్షం లీడరు. ప్రశ్నలు అడుగుడు, బిల్లులు పాస్ చేసుడు సేమ్ మన అసెంబ్లీ లెక్కనే అనిపించింది. ऐसा कभी नहीं हुआ कि अंडर 18 ने बिल्स पास किया है और आज ये पहली बार होने वाला है. పుట్టుకి 100 సార్లు సున్నా మన ఆర్యభట్ట కనిపెట్టిన సంఖ్యతో సమానం. సరే మెడల్స్ రాలేదు పోనీ వదిలేద్దాము అంటే అసలు ఎంతమంది పాల్గొన్నారో కూడా తెలియదు. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? గాజులు తొడుక్కుని ముద్దమందారం సీరియల్ చూస్తుందా? చెల్లమ్మ రువాడు చూస్తుంటే పెద్ద లీడర్ అయ్యేటట్టున్నది పో. చిల్డ్రన్స్ డే అని హైదరాబాద్ లో మాకు అసెంబ్లీ పెడితే సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు వచ్చి చూసి తారీఫ్ చేసిండ్రు. మున్పు 21 ఏళ్లున్న ఓటు హక్కును 18 ఏళ్లకు తగ్గించినట్టే ఎమ్మెల్యే పదవికి 25 ఏళ్లకు వెళ్ళి 21 ఏళ్లకు తగ్గియాలని మాకు అసెంబ్లీలో బిల్లు పెడితే ముఖ్యమంత్రి సార్ ఫుల్ హిమ్మతి ఇచ్చిండు. 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. అటెంక ఎల్బీ స్టేడియంలో మీటింగు. ఎక్కడెక్కడికెళ్ళో మస్తు మంది పిల్లలు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి సార్ను చూసిన మురిపం కావచ్చు, పూరలది ఒకలొల్లి కాదు. ఎప్పుడైనా గత ముఖ్యమంత్రిని మీరు చూసిండ్రా? ఎప్పుడైనా కలిసిండ్రా? మీ మంత్రి అన్న మీ దగ్గరకు వచ్చిండ్రా? ఎన్నడన్నా మిమ్మల్ని హైదరాబాద్ తెచ్చిండ్రా? ఎల్బీ స్టేడియంకి వచ్చిండ్రా? పాత గవర్నమెంట్లో 1000 స్కూళ్ళు మూతేసిర్రు. మొత్తం కొత్త రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టిస్తున్నాము, హాస్టళ్లను మంచిగా చేస్తున్నాము అనుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. మేము వ్యసనాలకు దూరంగా ఉంటామని మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు పెద్ద చప్పట్లతోని ఫామ్ హౌస్లో పండుకున్న చంద్రశేఖరరావుకు వినిపించేటట్టు మొన్న జరిగిన దీపావళి సందర్భంగా సారా బుడ్లతో కోకేన్తో దావతులు చేసుకున్న వాళ్ళు గుండెలు పగిలేలా మీరు చప్పట్లు కొట్టండి. కులగణన సర్వే తోటి పథకాలు పెరుగుతాయి, రిజర్వేషన్లు పెరుగుతాయి అని మాట ఇచ్చిండు. ఈ కులగణన మీ సంక్షేమ పథకాలు పెంచడానికి, మీ రిజర్వేషన్లను పెంచడానికి, ఆర్థికంగా మీకు ఇంకా నిధులను ఎక్కువ కేటాయించడానికే తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగించడానికి కులగణన కాదు.